డైలీ టేస్ట్ ది డైలీ. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య పోరుపై హైకమాండ్ దృష్టి సాధించిందా? ఓ సీనియర్ నేత మరణం వెనుక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారని హైకమాండ్ భావిస్తోందా? అందుకే నెల్లూరు జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటనలో ఆ నేత కనిపించకుండా పోయారా? అటు మంత్రి లోకేష్ కూడా టీడీపీ నేత మరణం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతోందా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. కానీ ఇంతలోనే రాజకీయంగా నివురుగప్పిన నిప్పుల ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వర్సెస్ లోకల్ టీడీపీ నేతలుగా మారిపోయింది. అయితే ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరును చల్లార్చేందుకు అధిష్టానం పెద్దలు దృష్టి సారించకపోవడంతోనే ఈ రచ్చ కాస్త సీనియర్ నేత మరణం వరకు వెళ్ళిందనే చర్చ జరుగుతోంది. అయితే సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు మరణం పార్టీకి తీరని లోటని, ఆయన మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని మంత్రి లోకేష్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు మాలేపాటి సుబ్బానాయుడు. అందుకే గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై దాదాపు 16 కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ పార్టీని వీడకుండా పోరాడారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. కావలి టికెట్ కావ్య కృష్ణారెడ్డికి ఇవ్వడంతో ఆయన భారీ విజయం సాధించారు. కానీ ఈ ఎన్నికల్లో కావలి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు సొంత ఊరు దగదర్తి మండలంలో కావ్య కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా అతి తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత అధికార పార్టీలో ఉన్న తమ వర్గానికి పనులు కావడం లేదని సుబ్బానాయుడు ఎమ్మెల్యే కావ్యపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే మాలేపాటి సుబ్బానాయుడికి సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ చైర్మన్ పదవి అప్పగించారు. దాంతో ఇద్దరి మధ్య వార్ మరింత ముదిరింది. చివరకు మాలేపాటి సుబ్బానాయుడికి చెందిన పొలంలోకి రెవెన్యూ అధికారులతో సర్వే చేయించడం వరకు మ్యాటర్ వెళ్ళింది. అయితే రెవెన్యూ అధికారుల వెనుక ఎమ్మెల్యే ఉన్నారని మాలేపాటి తీవ్రంగా మండిపడ్డారు. ఆ తర్వాత మానసికంగా కుంగిపోయి అకాల మరణం చెందారని మాలేపాటి వర్గం ఆరోపించింది. అందుకే మాలేపాటి అంత్యక్రియలకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకొని రచ్చరచ్చ చేయడం పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు మంత్రి నారా లోకేష్ వెళ్లారు. దగదర్తిలో దివంగత టీడీపీ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు ఇంటికి మంత్రి లోకేష్ వెళ్లారు. అయితే మంత్రి లోకేష్ సుబ్బానాయుడు ఇంటికి వెళ్లినా స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాత్రం అటువైపు రాకపోవడం హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. దివంగత నేత మాలేపాటి సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్న నారా లోకేష్ తన జీవితమంతా పార్టీ కోసమే కష్టపడ్డారని చెప్పారు. మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకుంటామన్నారు. అంతేకాకుండా మాలేపాటి మృతికి కారణమైన ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఉద్దేశించి చెప్పారని ప్రచారం జరుగుతోంది. కుటుంబానికి అండగా నిలబడటమే కాదు, కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం, కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాం అని నేను గమనిస్తాను. దీని ఇంకా ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం, యాక్షన్లో చూపిస్తాం. మొత్తం మీద టీడీపీ అగ్రనేత మంత్రి లోకేష్ కావలికి వచ్చినా ఎమ్మెల్యే కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దగదర్తిలో సుబ్బానాయుడి ఇంటికి స్థానిక ఎమ్మెల్యే వెళ్లలేనంత గ్యాప్ ఉందని చర్చ జరుగుతోంది. ఈ గ్యాప్ను పూడ్చి కావలిలో టీడీపీని బలోపేతం చేయడం లోకేష్కు పెద్ద సవాలే అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. చూడాలి మరి కావలి సమస్యను మంత్రి లోకేష్ ఎలా పరిష్కరిస్తారు.